శాంతి శాంతి శాంతి, అహింస అహింస అహింస. ఇంకెన్ని రోజులు పాటిద్దాము? నేను మన గవర్నమెంట్కి అడుగుతున్నాను, ఇంకెన్ని రోజులు పాటిద్దాము శాంతి శాంతి అహింస అహింస అని? ఇప్పటికైనా మేల్కొందాము. వాడు ఎవడైనా సరే మన పునాదులను తొలగించడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళ పునాదుల కింద ఒక 100 అడుగుల దూరమైన పెట్టేసి పునాదులు 100 అడుగుల కింది నుంచి ఎటువంటి తీవ్రవాదైనా సరే అమ్మో అటాక్ చేస్తే, భారతదేశం మీద అటాక్ చేస్తే మళ్ళీ మనం మన అమ్మ నాన్నకి మళ్ళీ పుడతామా లేదా, మళ్ళీ వచ్చే జన్మలో పుడతామా లేదా అని అట్లా వణుకు బిట్టలు చేయాలి. వాడికే కాదు పక్క దేశం ఉన్న కూడా వణుకు పెట్టారు. అమ్మ వాడు అంత బలవంతుడు, వాడు పోయి అటాక్ చేస్తేనే వాడినే అసలు పునాదులతో సహా లేపేశారు అని వాడి పక్క దేశం కూడా వణుకు పుట్టాలన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మన గవర్నమెంట్ తరపు నుంచి నేను కోరుకునేది, ఇటువంటి ప్రాంతాల్లో బార్డర్లకు ఉన్న ప్రతి ప్రాంతాల్లో మన సేఫ్టీ అనేది కొంచెం మనం పాటించుకుంటే మంచిది. ఒక మిలిటరీ అధికారులు ఉండాలి, అధికారులు ఒక కమాండ్ హౌస్ ఉండాలి, సేమ్ టైంలో లోకల్ గవర్నమెంట్ ఉండాలి, ఒక అంబులెన్స్ ఉండాలి. ఎందుకంటే పీస్ఫుల్ ప్రాంతం అంట, మంచి ఆహ్లాదకరంగా ఉంటుందంట, టూరిస్టులు వచ్చే ప్రాంతం అంట, టూరిస్ట్ పరంగా ఎదిగే ప్రాంతం అంట. ఇటువంటి ప్రాంతాలలో భయకంపితులను చేస్తే భారతదేశాన్ని ఆర్థికంగా అనగతొక్కేయచ్చు. ఫ్యూచర్లో భయం పుడుతుంది వీళ్ళకి. మళ్ళీ చూడండి, ఆడ ఐడి కార్డు చెక్ చేసి మరీ చంపేస్తున్నారంట. సో రీజన్ ఏంటి? గవర్నమెంట్కి ఎవడైతే సాయం చేస్తున్నాడో అటువంటి వాడిని మనం భయపెట్టామంటే గవర్నమెంట్ అధికారులు భయపడతారు. ఆటోమేటిక్గా గవర్నమెంట్ నుంచి వచ్చే ఆదాయం తగ్గుతుంది, గవర్నమెంట్ ఎదగకుండా ఉంటుంది, భారతదేశం పైకి డెవలప్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పేసి భయం పుట్టించాలి. లోకల్లో ఉండే, అంటే ఇండియాలో ఉండే టూరిస్టులే కాదు ఇతర దేశాల్లో ఉండే టూరిస్టులు కూడా ఆ దేశానికి వెళ్ళకుండా భయపడతారు, ఆర్థికంగా ఎదగకుండా ఉంటుందని చెప్పి మన ఆర్థిక మూలాలని దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. కులాల మీద మతాల మీద లేదంటే ఏదో పోయినామా, టైంపాస్ చేసినామా, బాంబులు వేసినామా, చంపేసినామా, ఇది కాదు. మనని టోటల్గా పునాదుల నుంచి ఎదగకుండా చేయడానికి ట్రై చేస్తున్నారు. ఎటువంటి వాళ్ళని పట్టుకొని మరి వాడి పునాదులు లేకుండా చేయాలని అయితే నేను కోరుకుంటున్నాను. మేడం, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్కి దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఫస్ట్ మనమందరము బాధపడాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ 20 మందిని వాళ్ళు చంపారు, అవునా? చూశారు కదా. అయితే 26 మంది చచ్చిపోయారు, చాలా మంది గాయాలయ్యారు. అవునవును. అయితే వాళ్ళు ఇంకోటి ఏం తెలుసా మీకు, ఐడి కార్డులు చూపించినా కానీ వదిలిపెట్టలేదంట. అది ఎంత దారుణం అసలు, ఎంత దారుణం అసలు. అది ఐడి కార్డులు చూపించినా వదిలిపెట్టలేదంటే మొన్న 1 మంత్ అయిందంట పాపము, మ్యారేజ్ అయ్యేసి ఆ భర్తను చంపేసి ఆ అమ్మాయి పాపము ఎంత ఏడుస్తుందంటే నరేంద్ర మోడీ గారికి రిక్వెస్ట్ ఏదో చేసుకుంటుంది, అవునా కదా? అవునా చెప్పారు. అయితే ఇంకోటి ఏంటంటే పిల్లలు ఉన్నారు అక్కడ, దీంట్లో ఎంతమంది చనిపోయారో మనకు తెలియదు, 26 మెంబర్స్ అంటున్నారు. ఇంకా తెలియదు, చాలా మంది అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ వీళ్ళు నాకు ఒకటే ఏంటంటే పాకిస్తాన్ తీవ్రవాదులు. ఇంకోటి వాళ్ళ డ్రెస్సులు ఏదో నాకు ఇంకోటి న్యూస్ తెలిసింది, అది నిజమో అబద్ధమో నాకు తెలియదు. వాళ్ళని రౌండప్ చేసి అతి దారుణంగా చంపారు అని చెప్తున్నారు. మళ్ళీ వదిలిపెట్టట్లేదు, వాళ్ళని వదిలిపెట్టట్లేదు. కానీ ఇప్పుడు మనము ఏంటంటే ఇక్కడికి పులి స్టాప్ పెట్టాలంటే మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గట్టిగా నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇంకోసారి జరగకుండా ఇలాంటి ఘటనలు ఇంకా జరగకుండా గట్టిగా అది యాక్షన్ తీసుకొని ఇంతటితో పులి స్టాప్ పెట్టాలని నేను చెప్తున్నాను. వాళ్ళని ఇప్పుడు చనిపోయిన వాళ్ళని పక్కన పెడితే ఇప్పుడు బతికున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళని కూడా చంపడానికి గ్యారంటీ ఏంటంటున్నా నేను. వాళ్ళని కూడా టార్గెట్ చేస్తారు, వదిలిపెట్టరు. కానీ ఇప్పుడుతో ఇదంతా పులి స్టాప్ పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాను. ఉగ్రవాదులు టెర్రరిస్టులు చేతిలో పడితే ఇంకా వాళ్ళు అక్కడికి కాశ్మీర్కి వెళ్ళిన వాళ్ళ చేతిలో పడితే వెనక్కి రావడం అనేది ఉండదు, 100% అదే జరుగుతుంది అది. కానీ ఇప్పుడు ఏం చేయాలంటే వీళ్ళు ప్రభుత్వం కానీ నా ప్రధానమంత్రి కానీ ఏం చేస్తారో తెలియదు. ఇలాంటి విషయాలు ఇలాంటి ఘటనలు జరగకుండా ఆపేయాలని చెప్పేసి నేను ఒక ఇండియన్ మహిళగా నేను మేమే కాదు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి ఇది చాలా బాధ. కాకపోతే అక్కడ పిల్లలు ఉన్నారు, ఏడుస్తున్నారు, వాళ్ళని కూడా ఎట్లయినా సేవ్ చేసి ఇంతటితో పులి స్టాప్ పెట్టేసేయండి. ఇంకా ఈ తీవ్రవాదులు అనేది టెర్రరిస్టులు అనేది వాళ్ళ చేతుల్లో ప్రాణాలు కోల్పోవడం అనేది ఇంతటితో ఆపితే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది వాళ్ళ పైన? ఎలాంటి యాక్షన్ అంటే ఇప్పుడు ఒక్కొక్క మన ఇండియన్స్ వాళ్ళని చంపింది అది మామూలు విషయం కాదు.
ఆ రివెంజ్ తీర్చుకోవాలంటే వీళ్ళని ఎలా చంపారో, ఈ పాపం మన వాళ్ళని ఎలా చంపారో వాళ్ళని కూడా శిక్షలు అలాగే తీవ్రంగా అలాగే చంపాలని చెప్పేసి ఇలా వీళ్ళని చేస్తే అప్పుడు వీళ్ళకి ఒక భయం ఉంటుంది. ఇట్లనే వీళ్ళని వదిలేస్తే ఎట్లుంటుందంటే మామూలుగా ఇంకా బరి తెగించి ఇంకా ఎవరిని వదిలిపెట్టారు వాళ్ళు. ఇంకా వాళ్ళు టెర్రరిస్టులు అంటే మీరు చూస్తే ఉంటారు. ఇంకా వాళ్ళు ఒక్కళ్ళని పట్టుకున్నారంటే ఇంకా మనం ప్రాణాలు ఇచ్చేయాల్సిందే. అంత భయభ్రాంతులకు గురి చేస్తారు వాళ్ళు. అంత వాళ్ళు మానవత్వం ఉండదు వాళ్ళకి. చీము రక్తం అనేది లేదు. వాళ్ళు ఒక అమ్మకి అయ్యకి పుట్టి ఉంటే ఇప్పుడుతో ఆపండి, ఇలాంటివన్నీ ఆపండి. మీకు భార్య పిల్లలు ఉంటారు. నేను ఒకటే కోరుకుంటున్నాను, ఇలాంటివి ఆపాలంటే మన నరేంద్ర మోడీ గారు, ప్రధానమంత్రి గారు మంచి గట్టి యాక్షన్ తీసుకొని ఆయన ఏదైనా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా ఒక మహిళగా.